హలో నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. మాజీ మంత్రి శైలజానాథ్ గారు రియాలిటీ చెక్లో ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతానాలు. ఇప్పుడు నిన్న మొన్నటి వరకు పీసీసీ మాజీ అధ్యక్షుడు ఇలా పరిచయం చేశాను కదా, సో మాజీ మంత్రిగానే చూస్తున్నారు. ఏంటి సార్, ఎందుకు మీరు పార్టీ మారారు, రీజన్ ఏంటి? నమస్తే. ముందుగా ఇది చాలా కాంప్లికేటెడ్ క్వశ్చన్. ఇది కాంప్లికేటెడ్ కదా, క్లారిటీ ఇవ్వాల్సిన క్వశ్చన్. ఇప్పుడే కదా సందర్భం కూడా ఇంకా ఇవ్వాల్సిందే. అంటే ఒక్కటి, నేను కొద్ది రోజులుగా ఒక ఆలోచన, కొన్ని కారణాలు చెప్పలేం, వాటిని చెప్పడానికి నాకు మనసు ఒప్పదు. దట్ ఈస్ అగెనెస్ట్ మై పర్సనల్. పార్టీ మారడానికి చెప్పలేని కారణాలు ఉన్నాయి. అంటే నేను కోర్స్ నేను చెప్పలేను, కొన్ని విషయాలు మాట్లాడలేను. బట్ ఓవరాల్గా నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాలిటిక్స్ ఉన్నప్పుడు ఎన్డీఏ విధానాలను ఎదుర్కొనే ప్లాట్ఫామ్ ఒకటి ఉండాలి. నాకు అది జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ దగ్గర, ఆయన దగ్గర నాకు కనిపించింది. ఎందుకంటే తప్పనిసరి పరిస్థితి, అంటే అటుపక్క ఎన్డీఏ కూటమి ఉన్నప్పుడు దానికి వ్యతిరేకంగా ఉండే పరిస్థితి ఈరోజు రేపు ఉండాల్సిందే. సో నేను అగెనెస్ట్ ఎన్డీఏ కాబట్టి, సో నేను వైసీపీలో పోయి ప్రాపర్ కారణం కాదేమనిపిస్తుంది. ఇంకేం కారణం ఉంటుంది? ఎన్డీఏ అగేనెస్ట్ ఎన్డీఏ, ఈ దేశంలో ఎన్డీఏ కూటమి ఉంది, కాంగ్రెస్ పార్టీ లీడ్ చేస్తుంది దాన్ని. మీరు పైగా ఓన్లీ సింగనమలకు ఆంధ్రప్రదేశ్ నాయకుడిగా లేరు ఇప్పటి వరకు. జాతీయ స్థాయిలో నేను రాష్ట్రం పరిమితం అవుదాం అనుకున్నాను. నేను మైసెల్ఫ్, నేను వేరే గురించి కాదు, నేను రాష్ట్రం, అట్లాగే రాయలసీమ, మా జిల్లాలో ఇట్లా అనుకున్నాను. నేను నిర్ణయించుకున్నాను. మీ పరిధిని మీరు నేను నిర్ణయించుకున్నాను. నా పరిమితి, ఉదాహరణకి రాష్ట్రంలో జనం కోసం పనిచేయాలి, రాయలసీమ కోసం పనిచేయాలి, మేము అన్యాయం అయిపోతున్నాం. అట్లాగే మా జిల్లా, ప్రధానంగా కరువు జిల్లా, మా జిల్లా నా కాన్స్టిట్యున్సీ కనుక నేను పరిమితులను రాసుకున్నాను. మీకు మీరు పరిమితులు రాసుకున్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లాట్ఫామ్ అయిపోయింది, అంతే కదా? అంతేకాదు, దాంట్లో పెద్దగా అంతే. కొన్ని కారణాలు ఉంటాయి, అవి కెనాట్ టెల్ కదా. ఇప్పుడు మనం బయటకు వచ్చిన తర్వాత అందరూ మంచి వాళ్ళే, అన్ని మంచి విషయాలే. దాన్ని తవ్వుకోవడం వల్ల లాభం లేదు, తవ్వడం వల్ల అంతకన్నా ఉపయోగం లేదు. సో దే ఆర్ గుడ్, వాళ్ళు మంచిగా కోరుకుంటా ఉన్నా. కానీ చాలా మందికి బయట నుంచి చూస్తున్న వాళ్ళకు చాలా మందికి ఏంటంటే, శైలజనాథ్ పట్ల కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి చాలా ఫెయిత్ ఉండేది, చాలా గౌరవంగా చూశారు ఆయన్ని. శైలజనాథ్ కూడా అదే స్థాయిలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పట్ల, నాయకత్వం పట్ల ఫెయిత్తో ఉన్నారు అని. సో ఎందుకు ఈయనకి ఏమైనా గ్యాప్ ఎందుకు వచ్చింది అనే చర్చ ఉంది జనరల్గా. అంటే కొన్ని విషయాలు అది చెప్పాను కదా, రాహుల్ గాంధీ గారు నా పట్ల చాలా నమ్మకాన్ని ఉంచారు. నేను అదే నమ్మకంతోనే ఎంత కష్టకాలం వచ్చినా సరే పనిచేశాను. గ్యాప్ అనే మాట కాదు, కానీ నాకు నేనే ఆలోచించుకున్నాను, గ్యాప్ అనే మాట ఎందుకు. సో ఐ వాంట్ వర్క్ ఫర్ ద స్టేట్ నాకు అనలేదు రూయిన్ అయిపోతుంది, కనీసం వాయిస్ ఉండాలన్న విషయం పట్ల. అంతేగాని ఇప్పటికీ నేను స్టబ్బండ్, నేను చాలా స్పష్టంగా చెప్పగలను. విధానాలను పక్కకు పెట్టేస్తే రాజశేఖర్ కుటుంబం అంటే నాకు చాలా ప్రేమ ఉంటుంది, అట్లాగే రాహుల్ గాంధీ కంటే మరింత ప్రేమ నాకు ఉంటుంది. దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ. పొలిటికల్గా వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నాకు కూడా బాధాకరంగా అసలు ఆలోచించినప్పుడు ఆలోచించాను, ఏంటంత ఇది అని. బట్ అల్టిమేట్లీ డిసైడెడ్ దిస్ ఈజ్ ద వే. వాట్ ఈస్ ద బెనిఫిట్ ఐఎమ్ గెటింగ్ నౌ? జీరో. అదే అంటున్నా, ప్రతిపక్ష పార్టీలోకి వెళ్తున్నారు, ఇక్కడ 4 ఏళ్ల పోరాటం ఉంది, తర్వాత భవిష్యత్తు ఏంటో తెలియదు. ఐ డోంట్ నో, నాకు కూడా వయసు పెద్దగా అయిపోద్ది. సో బట్ ఐఎమ్ బిలీవింగ్ సంథింగ్. ఐ జాయిన్డ్ ఇన్ వైసీపీ. ఐఎమ్ బిలీవింగ్ దట్, నేను నమ్ముతున్నాను జగన్ రెడ్డి గారు ఖచ్చితంగా ఈ రాష్ట్రం కోసం గట్టిగా నిలబడతారు. నాకు కన్నెదురుగా అనిపిస్తుంది. యాక్చువల్లీ నేను ఎప్పుడు ఫస్ట్ ఫీల్ అయింది ఎక్కడంటే మెడికల్ కాలేజ్ అప్పుడు. సబ్జెక్ట్కి వద్దాం, దానికంటే ముందు ఇంకొక ప్రశ్న. సబ్జెక్ట్ కాదు, అటువంటి మెడికల్ కాలేజ్ సిచ్యువేషన్ నాకు థాట్ ప్రాసెస్ ప్రొవొకేషన్, ఏంటి వాట్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ ద స్టేట్ అని. సో ఇట్లా కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. చివరిగా మీరు పార్టీ ఎందుకు మారారు అనే దానికి సంబంధించి నేను అడగదలుచుకున్న ప్రశ్న ఏంటంటే, సింగనమల నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ గుర్తుపైన, కాంగ్రెస్ పార్టీ పిచ్చితోటి మీరు కాంగ్రెస్ పార్టీకి అంతకుముందు పెద్ద కాంట్రిబ్యూషన్ చేయకపోయినా, అంతకుముందు పెద్ద కాంట్రిబ్యూషన్ కాంగ్రెస్ పార్టీకి మీ వైపు నుంచి లేకపోయినా, మిమ్మల్ని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా 2 సార్లు గెలిపించారు. కాంగ్రెస్ పార్టీ మీకు విప్గా, ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా ఒక అవకాశం ఇచ్చింది. సో అంత చేసిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, మీకోసం పనిచేసిన వాళ్ళకు, మీకు అటువంటి అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఒక మాట చెప్పండి అంటే ఏం చెప్తారు? నేను కాంగ్రెస్ పార్టీకి చెప్పేంత గొప్ప విషయాలు నా దగ్గర లేవు. కేడర్ నేను ఒకటి చెప్పగలను. ఏం చెప్పగలనంటే, ఏ రాజకీయమైన సిద్ధాంతాల మీద నిలబడి ఉంటుంది. కనుక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఉన్న, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న, పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న
దాన్ని ఎదుర్కోవడానికే దానికి వ్యతిరేకమైన భావజాలం కలిగిన వాళ్ళం. సో ఐఎమ్ టెల్లింగ్ దట్ అందరూ బాగుండాలి, అందరూ బాగుందాం, బట్ వర్క్ ఆన్ దట్ మచ్ లైక్ ఐ కెన్ టాక్. చాలామంది దేశంలో రాజకీయ పార్టీలకు సంబంధించిన వాళ్ళు చాలామందికి ఉన్న పర్సెప్షన్ కావచ్చు, నిన్న మొన్నటి వరకు మీరు పనిచేసిన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల గారికి కావచ్చు, ఉన్న పర్సెప్షన్ ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి ఈజ్ నథింగ్ బట్ భారతీయ జనతా పార్టీ అని. కానీ మన కన్నులు కనిపించే ఫ్యాక్ట్ కాదు అని మీరు ఎలా చెప్పగలుగుతారు? అసలు మీరు మీరంటే ఇట్లా ప్రశ్న ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే ఒక పక్కన భారతీయ జనతా పార్టీ ఇంకో పార్టీతో కలిసి సేల్ అయ్యి వాళ్ళతో కలిసి పోటీ చేసి వాళ్ళ తమ్ముడో కొడుకో స్నేహితుడో పవన్ కళ్యాణ్ అతికి పెట్టుకొని కౌగిలించుకొని తిరుగుతూ ఉంటే చూస్తే మళ్ళీ ఇంకా భారతీయ జనతా పార్టీ జగన్మోహన్ రెడ్డి మీరు ఆ రోజు ఆయన గవర్నమెంట్లో ఉన్నప్పుడు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో వాళ్ళు ఉన్నప్పుడు కొన్ని సంబంధ బాంధవ్యాలు ఉండి ఉండొచ్చు, ఉండి ఉండొచ్చు. అంతేగాని ఈరోజు భారతీయ జనతా పార్టీ జగన్మోహన్కి వ్యతిరేకంగా ప్రత్యక్షంగా ఎలక్షన్లో ఫ్రంట్ కట్టి ఈరోజు అనేక ఆరోపణలు ఉన్నాయి కదా ఎలక్షన్ల గురించి భారతీయ జనతా పార్టీ పైన. మళ్ళీ భారతీయ జనతా పార్టీ ఉన్న ఫ్రంట్, ఎన్డీఏ ఫ్రంట్ 12 లక్షల ఓట్లు ఎక్కువ వచ్చినాయి ఈ రాష్ట్రంలో అంటే దానికి కారణం చెప్పాల్సిన పార్టీ అక్కడ ఉంది. సో ఇదంతా ఊరికి చెప్పే విషయమే. ఆ రోజు ఒక విషయం మాట్లాడి ఉండొచ్చు, నేను కూడా చెప్పి ఉండొచ్చు కూడా ఆఖరిగా అప్పట్లో కొన్ని ఇష్యూస్ వచ్చినప్పుడు మాట్లాడచ్చు కదా, అడగచ్చు కదా, అడిగేటచ్చు. బట్ ఓవరాల్గా చూసినప్పుడు దే చూజ్డ్ కాదు, దే ఆర్ ఆల్వేస్ విత్ చంద్రబాబు నాయుడు అండ్ దే ఆర్ నాట్ దే ఆర్ ఓన్లీ పార్షల్ పవన్ కళ్యాణ్ కదా. కాబట్టి మీకు ఎక్కడ కనిపిస్తుంది చెప్పు? అరే జగన్మోహన్ గారు ఓడిపోయారు ఇక్కడ, అలాంటి ఓడించబడ్డాడు, లేకుంటే ఇంకో ఈవీఎంలా ఇంకోటి పక్క పెట్టి ఓడించబడ్డాడు ఇక్కడ. మరి ఇంకా మీరు కలపడం అంటే అది జగన్మోహన్ రెడ్డి రాజకీయ ప్రస్థానం, జగన్మోహన్ రెడ్డి స్టార్టింగ్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే, జగన్మోహన్ రెడ్డి గురించి ఎవరైనా మాట్లాడితే ఢిల్లీని ఎదిరించాడు, సోనియా గాంధీని ఎదిరించాడు, సోనియా గాంధీ పైన ఫైట్ చేశాడు, కాంగ్రెస్ పార్టీ పైన ఫైట్ చేశాడు, రాష్ట్రంలో కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఫైట్. బట్ ఈ 10 ఏళ్ల కాలంలో జగన్మోహన్ రెడ్డి మోడీని ఎదిరించాడు, బీజేపీని ఎదిరించాడు అని ఒక మాట ఎక్కడన్నా విన్నావా? అంటే మీరు ఇక్కడ విషయం నరేంద్ర మోడీకి జగన్మోహన్ రెడ్డికి ఏ సంబంధము లేదు, భారతీయ జనతా పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి ఏ సంబంధం లేదు. కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి చాలా పెద్ద సంబంధాలు ఉన్నాయి. వాళ్ళ ఫ్యామిలీ, రాజశేఖర రెడ్డి గారు ఫస్ట్ ఎంపీ అయినప్పుడు కానీ కనుక ఏమి గల అంగీకారమైనా లేక కొట్లాడమైనా దాంతో ఉంటుంది. ఎవరితో బీజేపీతో ఎందుకు ఉంటుంది? అప్పుడు కొట్లాట ఎందుకు ఉంటుంది దాంతో అంటే, ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చాడు కాబట్టి వాళ్ళతో కొట్లాట ఉంటుంది, రైట్? దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ. తర్వాత పార్టీ పెట్టుకున్న తర్వాత రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించి కేంద్రంతో కొట్లాట ఉంటుందిగా. అది ఒక్కొక్కరు ఒక విధంగా రియాక్ట్ అవుతారు ఒక ఇష్యూ పైన. నేను అథెంటికేట్ కదా ఆ విషయంలో, ఎందుకంటే నేను ఇన్నర్ కోర్ కాదు కాబట్టి. అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు అంతగా జగన్మోహన్ రెడ్డి గారు సాగిలపడ్డం నేను చూడలేదు. చంద్రబాబు నాయుడు గారు మోర్ రెండవది 2-3 అంశాలు ఉన్నప్పుడు 2-3 అంశాల్లో కొన్ని అంశాలు నేను కూడా ఏంటి ఇట్లా అనుకున్న రోజులు ఉన్నాయి. బట్ దే హ్యావ్ దేర్ ఓన్ కాంక్రీట్ థింగ్స్ ఫర్ దెమ్. ఎందుకు మన అది కామన్ సివిల్ కోడ్ ఏదో వచ్చింది, దానికి వ్యతిరేకించారు కదా. ఇంపార్టెంట్ అసలుకి ఆర్ఎస్ఎస్ బేస్డ్ బీజేపీ యొక్క ప్రధానమైన అజెండాలో ఒకటి కదా అది. కనుక బట్ దట్ ఈస్ ద పొలిటికల్ ఇష్యూ. ఇంకటి నుంచి జరిగే పరిణామాలు అంటే మాట్లాడదాం. ఎందుకంటే అప్పుడు ఎందుకు చేశారు అంటే నేటి సమాజం చెప్పగలను, ఐ కెనాట్. కనుక ఎప్పుడు 4 ఏళ్ల కింద 5 ఏళ్ల కింద ఇట్లా జరిగింది అంటే కెనాడు నేను సమాజం చెప్పట్ నేను ఒకటే. అప్పట్లో ఆలోచన, ఇప్పుడు ఆలోచనకి ఉదాహరణకి స్పష్టంగానే నేను చాలాసార్లు చెప్పే విషయాన్ని, జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల పక్షాన ప్రజల కోసం పనిచేస్తూ ఉన్నాడు. కొంతమంది నేను అనొచ్చు కూడా, ఏం మాట్లాడుతున్నాను. ఎస్, అతను ప్రైవేట్ రంగం కంటే గవర్నమెంట్ రంగాన్ని అతను పెంచే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. విద్యా వైద్యానికి ప్రధానమైన ప్రయారిటీ ఇచ్చి పనిచేస్తూ ఉన్నాడు. సరే దాంట్లో కొన్ని ఉండొచ్చు, కొన్ని లేకపోవచ్చు, దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ. ఫోకస్ బట్ అతని ఇంటెన్షన్ వాటన్నిటినీ ప్రైవేటైజ్ చేస్తారని బాబు గారు అంటున్నారు. కళ్ళెదురుగా అనిపిస్తూ ఉంది మనకు. ఎంత దూరం పోవాల్సిన అవసరం లేదు. అట్లాగే పోర్ట్లు నేను అడుగుతా ఉన్నాను, పడితే కాంగ్రెస్ పార్టీ కట్టిండాలా కానీ జగన్మోహన్ రెడ్డి గారు కట్టిండాలా? చంద్రబాబు కట్టలేదు కదా, అమ్మిండొచ్చేమో కానీ ఇవైతే చేయలేదు. ఆ తర్వాత పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ ఏదో ఒకటి పేరు చెప్తారే కాదు, కియా ఇంత చెప్పినా కియానే పాపం చెప్పేది. అసలుకి చిత్తూరు దగ్గర, తిరుపతి దగ్గర ఉన్న అవన్నీ కదా. నేను చెప్పే పాయింట్ ఏంటంటే, ఈ
భౌతికంగా కాదు, అసలుకి భావజాల పరంగానే తేడా ఉంది. ఓకే. ఎందుకు రోడ్లు గుంతలు రోడ్లని మాట్లాడరు, మళ్ళీ ఆ రోడ్లన్నీ ఇచ్చేస్తాము, దాని రేటు డబ్బులు కట్టిపోండి అంటున్నారు ఇప్పుడు ఆఖరికి. సో అది వాళ్ళ భావజాలంలో భాగం అంతే. ప్రజల ఆస్తుల్ని ప్రజలు దాన్ని తీసుకెళ్ళడం. స్మార్ట్ మీటర్లు జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకించారు, మేము పెట్టమని చెప్పాడు ఆయన. ఇతను కూడా పెట్టనని చెప్పాడు, కానీ పెడతా ఉన్నాడు కదా. జగన్మోహన్ రెడ్డి పెడతా అంటే పెట్టొద్దు అన్నారు. వాడు ఆపేశాడు కదా, ఇప్పుడు చేశాడు కదా. కనుక ఇట్లా అనేక అంశాలు ఎందుకు అనేక తీర్మానాలు ఉంటాయి, పెట్టమని చెప్పండి. రాష్ట్ర రాజధాని మన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అసెంబ్లీలో తీర్మానం చేశారు, దీన్ని ప్రైవేట్ చేయడానికి వీలు లేదు అని. చేయించండి, ఇప్పుడు ఇంకో తీర్మానం రాష్ట్ర చేయించి మీ ఎంపీలకి ఇచ్చి పంపించి ఆపించండి. ఎందుకంటే మీరు చెప్తే చాలా వస్తాయి, మీ ఎంపీలు చెప్తే అసలు విపరీతంగా పరిగెత్తుకుని రాష్ట్రానికి వస్తాయి, కాబట్టి మళ్ళీ పరిగెత్తించండి. సో ఇటువంటి తేడాలు ఉన్నాయి. సో గవర్నమెంట్ ఇష్యూస్ డిఫరెంట్. ఆ తర్వాత ఐడియాలజికల్ డిఫరెన్సెస్. అట్లా ఉదాహరణకి ఎవరిని మాట్లాడినా నేను సెక్యులర్ అని చెప్పుకున్న చంద్రబాబు నాయుడు ఈ రోజుకైతే పవన్ కళ్యాణ్తో బీజేపీతో ఉన్నాడు కదా. తిరుపతి వెళ్ళిపోయిన ఆయన వాట ఆయన, ఈయన వాట ఈయన, దాంట్లో మాట్లాడారు కదా. ఏమంటారు మరి? కానీ ఇటుపక్క సెక్యులర్, ఏమన్నా మాట్లాడే ఇటుపక్క సెక్యులర్. నేను క్రిస్టియన్ కాబట్టి దేవుని గురికి పోలేదు. ఎంత ఆయన రిలీజన్కి ఎంత రెస్పెక్ట్ ఇచ్చుకున్నాడో అంతే రెస్పెక్ట్ని గివింగ్ టు అదర్ రిలీజన్స్ ఆల్సో. సో కాబట్టి నేను సపోర్ట్ చేయడం కాదు, నువ్వు నిజం మీరు దాన్ని చేసేటప్పుడు ఇంక మనం అన్నీ మాట్లాడాల్సి వస్తుంది విభజించేటప్పుడు. సో ఇట్లా చూసినా కానీ ఎట్లా మీరు అనుకుంటారు బీజేపీ ఒకటి ఎట్లా అనుకుంటారు? బీజేపీకి జగన్కి సంబంధం ఉందనేది పొలిటికల్ క్యాంపెయిన్ మాత్రమే చేసేవాళ్ళు. అట్లా బహుశా అంతే నేను అట్లా కూడా చెప్పాను, కానీ తప్పుగా అర్థం చేసుకోవడం అని చెప్తాను. తప్పుగా అర్థం, పర్సెప్షన్, రాంగ్ పర్సెప్షన్, సూపర్ఫిషియల్గా చూసి మాట్లాడడం. అసలు ఇంకో మాట చెప్పండి అంటే వీలైతే అట్లా అనుకోండి వచ్చిన దాని నుంచి అతను బయటికి లాగాలి కదా అతన్ని, జగన్మోహన్ రెడ్డి గారిని. ఇది సెక్యులర్ కదా, ఈ సెక్యులర్ ఇదే ఈ రాష్ట్రంలో ఉన్న ముస్లిం మైనారిటీస్, క్రిస్టియన్స్, ఈదులు, ఎస్సీలు, దళితులు అందరూ 40% ఆఫ్ ద పీపుల్ అసలుకి ఇతనే జేవర్ అనుకుంటున్నారు కదా. సో దీన్ని మనం అర్థం చేసుకోవాలి. అంటే దాన్ని రాంగ్గా చూడడం వేరే, పర్సెప్షన్ వేరే. దానికి తప్పు నేనేమి అట్లా అనుకోవట్లేదు, అటు కాదు, పర్సెప్షన్ డిఫరెన్స్ అంతే. ఓకే. జగన్మోహన్ రెడ్డి ఫైట్ చేయగలడు ఎన్డీఏ పైన, మీ బిలీవ్, మీ నమ్మకం రాజకీయంగా? అనివార్యమని అనుకుంటా ఉన్నాను. ఫైట్ చేయకపోతే ఆయన ఫైట్ చేయగలడు. ఎందుకంటే అతను ఎవరిని ప్రేమిస్తున్నాడో వాళ్ళు, అతన్ని ఎవరు నమ్ముతున్నారో వాళ్ళు, అనివార్యంగా అది తప్పనిసరి పరిస్థితి అనుకుంటా ఉన్నాను. ఓకే. జగన్మోహన్ రెడ్డి పార్టీ నుంచి అందరూ బయటకు వెళ్ళిపోతున్నారు, పార్టీకి భవిష్యత్తు లేదని అనుకుంటున్నారు. చాలా నమ్మకంగా ఉన్నవాళ్ళు, తల్లి చెల్లి ఆత్మ అనుకున్న వాళ్ళు అందరూ బయటకు వెళ్ళిపోతున్నారు, పార్టీకి భవిష్యత్తు లేదు అని చర్చ సెక్షన్ ఆఫ్ మీడియాలో జరుగుతుంది. ఇటువంటి సందర్భంలో శైలజనాథ్ వెళ్ళి ఆ పార్టీలో చేరడం అంటే ఏంటి ఇన్ఫ్లుయెన్స్ చేసింది మిమ్మల్ని? నేను ఒక మాట స్పష్టం, పాలిటిక్స్ అంటే వ్యాపారం కాదు, లాభ నష్టాల బేరీజులు దీంట్లో ఉండవు. పాలిటిక్స్ ఆర్ నాట్ ఫర్ బిజినెస్, ఇట్స్ ఫర్ ఫైట్, అంతేనా? దిస్ ఇస్ ఫర్ ద పీపుల్స్ ఇష్యూ. ఇది ప్రజల యొక్క పని ఎట్లా ఉండాలా, సొసైటీ ఎట్లా, సోషియో పొలిటికల్ ఇష్యూస్ ఇవి. అంతేగాని ఇదేదో లేదు ఇంక అయిపోయింది పద అట్లా ఉండదు. మరి అత్యంత కష్టకాలం, అసలుకి జనాల దగ్గర రానియని కాలం, కరోనా కాలం, ఎట్లా పని చేసాం మళ్ళీ మేమంతా. అప్పుడే పోయినొచ్చు కదా, మీకు తెలియదు ఏముంది. ఎన్ని వార్తలు నేను చూసింటే నా గురించి నేను నవ్వుకుంటూ పోయేవాడిని కదా. నేను అంటే నా గొప్పతనం గురించి మాట్లాడాను, నేను గొప్ప ఏం అనుకోవడం కదా. ఐఎమ్ ఓన్లీ కామన్ మ్యాన్, ఐఎమ్ కామన్ మ్యాన్ ఇన్ ద పాలిటిక్స్ అట్ ద సేమ్ టైం. కాకపోతే ఏంటంటే దానికేదో కారణం చెప్పకూడదు, పోవాలనుకున్నాం పోయినామని చెప్పుకోవచ్చు, అంతేగాని దానికి మళ్ళీ కారణం ఎత్తుకోవాలి. అసలు ఇప్పుడు నేను పార్టీ చేసి ఐ హ్యావ్ సమ్ రీజన్స్, నాకున్న కొన్ని కారణాలు నాకున్నాయి. బట్ నేను చెప్పాలి, చెప్పే అవసరం నాకు లేదు. బయట చెప్పాల్సిన రీజన్స్ ఏం కాదు అవి, నేను చెప్పను. జగన్మోహన్ రెడ్డితో కలిసి పనిచేయాలనుకున్నారు, ఫైట్ చేయాలనుకున్నారు, చేస్తాను అంతే. శైలజనాథ్ గారు పార్టీ మారిన వార్త తర్వాత, ఫోటో తర్వాత, వీడియో తర్వాత ఇంకా 4-5 ఫోటోలు పెట్టి వార్తలు వస్తున్నాయి. ఇంకా శైలజనాథ్ వెళ్ళారు, నెక్స్ట్ శైలజనాథ్, ఉండవల్లి అరుణ్ కుమార్ గారు, రఘువీరారెడ్డి గారు, ఇంకెవరు, హర్ష్ కుమార్ గారు, పల్లం రాజు గారు, ఉన్న పేర్లు అన్నీ వచ్చేస్తున్నాయి. ఏంటి అందరితో మీరే సంప్రదింపులు జరుపుతున్నారా, వస్తున్నారా, ఏం జరుగుతుంది? అంటే మీకు బాగా తెలుసు నా గురించి,
నాకు అంత ఓపిక ఉందంటారు ఆఖరికి. పరిచయాలు ఉన్నాయి కదా, కౌడియల్ రిలేషన్ పరిచయాలు ఉన్నాయి. వాళ్ళంతా నాకంటే పెద్ద లీడర్లు, నాకంటే సీనియర్లు. ఇంకా రగన్ అయితే దాదాపు మాకు మెంటర్ లాగా. కనుక వాళ్ళకి మా ఆలోచనలు చెప్పేంత లేదు. బహుశా వాళ్ళు ఆలోచించుకునేమో నాతో మాట్లాడితే మంచో చెడు చెప్పగలనేమో, కానీ నాకై నేను పోయి సంప్రదించేంత శక్తి కూడా నాకు లేదు. ఎందుకంటే వెరీ సీనియర్స్, వాళ్ళు వస్తే లేచి లేబడే పరిస్థితి నాది ఇప్పటికీ ఆఖరికి. సో ఉండవల్లి గారు నోటబుల్ ఇంటలెక్చువల్ స్టేట్లో రాజశేఖర్ గారితో కలిసి పనిచేశారు. వాళ్ళంతా మాకంటే ముందు నుంచి మేము ఎలక్షన్లో వెళ్ళాము. వాళ్ళు 25 ఏళ్ళు 5 ఏళ్ళు ఆయనతో కలిసి అధికారం ఉన్నా లేకున్నా. ఈ ప్రశ్న ఇప్పుడు మీకు అన్వయించదా? ఏ అధికారం ఉందని 25 ఏళ్ళు పాపం రాజశేఖర్తో చాలామంది రాష్ట్రంలో చాలా మంది ఫెయిల్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న టైంలో కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు ఉండి అసమ్మతి నాయకుడిగానే పేరుండేది కదా రాజశేఖర్. కాబట్టి దీనికి అవన్నీ ఏంటంటే మాట్లాడడానికి ఉపయోగపడుతుంది. ఏంటి ఎట్లా పేరు నేను ఒకటి చూశాను. అది నేను ఎన్ని పదవులు ఇచ్చాను. నేను నాకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. నేను కూడా నాకున్న నా యవ్వనాన్ని దాదాపు బికమ్ ఓల్డా, నో ప్రాబ్లం. ఈ జోక్లు వద్దు కానీ దాదాపు నాకు ఐఎమ్ సీనియర్ సిటిజన్ నౌ. పెన్షన్ తీసుకునే వయసు వచ్చింది. వచ్చినప్పుడు దెడిట్ మేము కూడా పనిచేస్తాం. దెడిట్ దీన్ని డిస్కషన్ పాయింట్లు కాదు ఇవన్నీ. సో ఈ రోజు ఇట్లా అనుకున్నాం, ఇది వాస్తవం. టుడే ఈ రోజు నుంచి వచ్చే కాలంలో ఎట్లా పనిచేస్తాం. మీరు సంప్రదింపులు జరుపుతారని కాదు, అటువంటి ఆలోచన ఏమైనా ఉందా? అటువంటి వాళ్ళంతా జగన్మోహన్, వీళ్ళంతా కూడా యాంటీ ఎన్డీఏ ఐడియాలజీ ఉన్న వాళ్ళు కదా, వీళ్ళంతా కూడా యాంటీ బీజేపీ ఐడియాలజీ. అంటే ఇది ప్రజల కోరిక నేను అనుకుంటా ఉన్నా. ప్రజల్లో అటువంటి కోరిక లేదంటే వీళ్ళంతా రావాలి, వీళ్ళంతా వస్తే స్ట్రెంత్ అవుతుంది కదా. చాలాసార్లు చెప్పినట్లు వర్టికల్ డివిజన్ కదా ఈ రాష్ట్రంలో అధికారం పార్టీ అనేది. సో కాంగ్రెస్ పార్టీ దానికి వ్యతిరేకం, కాంగ్రెస్ పార్టీ ఇట్లా. ఇది కాంగ్రెస్ పార్టీ స్థానంలో వైసీపీ ఉంది, వైసీపీ నుంచి ఇది వ్యతిరేకం. సో ఇది బలపడాలి, వీళ్ళంతా వస్తే బాగుంటుంది కదా. ఉదాహరణకి మన ఎంపీ గారు ఉండవల్లి గారు కానీ, హర్ష గారు కానీ అట్లే కిందికి వచ్చి అట్లా చివరికి మా కేవీ పనులతో సహా అందరూ వస్తే బాగుంటుంది కదా, రగన్ వస్తే బాగుంటుందని జనం మనకు ఆశిస్తారు, మాట్లాడుకుంటుంటారు. సో అది వార్తలుగా సమాజంలో నడుస్తూ ఉంటాయి. సో అది ఎంత అన్నది విషయం నాకు తెలియదు. బట్ జనాల్లో చర్చ ఉంది. అంటే జనాలు ఆశపడే, అంటే దే ఆర్ లవింగ్. అంటే వైసీపీ క్యాడర్ అంటే నథింగ్ బట్ ఇక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి పోయిన క్యాడర్ 90% క్యాడర్ కాబట్టి దే ఆర్ లవింగ్ ఆల్ దీస్ లీడర్స్. సో వాళ్ళు వస్తే బాగుంటుంది కదా. అనంతపురం జిల్లా రగన్ వస్తే అసలు ఇంకేముంది, ఓ ధైర్యం వస్తుంది కదా అని అనుకుంటుంటారు. కాబట్టి అది జనం యొక్క కోరిక. సో జగన్మోహన్ రెడ్డి గారిని కలిసారు ఈరోజు. ఇంకా నేను సీరియస్ ఇష్యూస్ ఏం మాట్లాడించాను, మళ్ళీ మాట్లాడదాం. మళ్ళీ కలిసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని కలిసారు కదా, ఏం చెప్పారు ఆయన? కలిసి చాలాసేపు ఏదో మాట్లాడుతున్నారు, ఏదో జోకులు వేసుకున్నట్టు కనపడింది ఆ వీడియో చూస్తే. మాకైతే ఆడియో రాలేదు కానీ ఏది అంటే మీ పాయింట్ అయితే ఆఖరికి ఒకవేళ వీడియోలో ఆడియో పెట్టాల్సి అయితే పెట్టి ఉండేవాళ్ళు కదా. వాళ్ళు ఆడియోలో పెట్టినప్పుడు నేట చెప్పగలరు ఆఖరికి. సో ఎలా రిసీవ్ చేసుకున్నారు? ఐఎమ్ కంఫర్టబుల్. నాకేమి వైసీపీతో కానీ జగన్మోహన్ రెడ్డి గారితో కానీ నాకు డిస్కంఫర్ట్ పాయింట్ ఏంది ఎప్పుడు లేదు. బట్ నేను కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్ కూడా ఐ మే యాక్సెప్ట్ సంథింగ్, డిస్లైక్ సంథింగ్స్. బట్ పర్సన్ టు పర్సన్ రిలేషన్స్లో ఎప్పుడు ఐ నెవర్ ఫీల్ ఎప్పటికీ డిస్కంఫర్ట్ లేదు. ఎప్పుడు అండర్గా పర్సన్స్ అండర్గా మీరు డైరెక్ట్గా వ్యక్తిగత విమర్శ అట్లే కాదు నాకు లేదు. ఎందుకంటే అంతా ఆడిపోతే మనం వెళ్ళాను, వెళ్తే అందరూ వచ్చారు అన్న అన్న అనుకుంటూ వచ్చారు. ఎమ్మెల్యేలు వచ్చారు, అంటే ఎక్స్ఎమ్మెల్యేలు వచ్చారు, మంత్రులు వచ్చారు. అబ్బా రా అసలుకి కూర్చో అన్నారు. అసలు వాళ్ళు చైర్లు వేసి కూర్చోయి నువ్వు ఆఖరికి అసలుకి. అంటే సో నాకేం పెద్ద తేడా ఏం లేదు. కాకపోతే అక్కడ మనకు అర్థం మనకు కొత్త కదా మనకి, కనుక మనకు తెలిసింది అంతే. జగన్మోహన్ రెడ్డి గారు చాలా హ్యాపీగానే రిసీవ్ చేసుకున్నారు. పైగా మేమిద్దరే వెళ్ళాము, నేను ప్రతాప్ రెడ్డి అని నా డిసిసి ప్రెసిడెంట్, డిసిసి జనరల్ సెక్రటరీ, స్టేట్ జనరల్ సెక్రటరీ. నేను అందరూ మీకు చాలామంది వస్తామన్నారు, నేనే ఆగండి ఎందుకు అని చెప్పాను. ఆలోచించుకోండి, ఎవరికి ఎమోషనల్గా ఉండకూడదు. అది రాష్ట్రంలో ఆల్మోస్ట్ అన్ని జిల్లాల నుంచి 10 మంది 20 మంది అంతా వచ్చే ప్రయత్నం చేస్తారు. కానీ నేనే చెప్పాను అక్కడికి, బాబు ఆలోచించుకోండి, నా ఆలోచన ఇది అని చెప్పాను. సో ఎవ్రీథింగ్ కంఫర్ట్. అంతకంటే పెద్దగా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన టాస్క్ ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారికి మీరు చెప్పింది ఏంటి? ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు నాకేం టాస్క్ ఇవ్వాలి. నేనేమనుకుంటున్నా అంటే మా జిల్లాలో పని చేసుకుందాం, ఇంకేదైనా పార్టీ అడిగితే పని చేసి పెడతాం, మన అనుభవం ఏమైనా ఉపయోగపడితే ఉపయోగపడుతుంది.
మా జిల్లా మా రాయలసీమ చాలా అవసరంతో ఉంది ఈ రోజున. బెస్ట్ ఎగ్జాంపుల్ మా హంద్రీనీవా అవును, లైనింగ్ చేస్తామంటున్నాడు చంద్రబాబు నాయుడు. వాటర్ అబ్జర్వేషన్ ఉండదు, లైనింగ్ చేస్తే మా బతికేంటి అనేక అంశాలు. అంతేగాని ప్రతి ఒక రోజే కదా, ఒక రోజు 1 గంట ఉన్నాం అంతే. ఈ గంటలో టాస్క్ లేనిది ఏముంది? మీరు వస్తున్నారంటే ఒక ఐదు ఉంటుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సరే చాలామంది మాట్లాడుతూ ఉంటారు, ఇప్పుడు 2 ఇయర్లీ అవుద్దాం మిమ్మల్ని అడగడం, కానీ చాలామంది మాట్లాడుతూ ఉంటారు ఏంటంటే ఆ పార్టీకి ఒక స్ట్రక్చరల్ ఇది లేదు, ఏదో ఫ్యాన్ బేస్డ్ పార్టీలాగా నడిచిపోతూ ఉంటుంది. తెలుగుదేశం పార్టీ ఒక స్ట్రక్చరల్ పార్టీగా ఉంటుంది. కమ్యూనిస్ట్ పార్టీలు ఇప్పటికీ అధికారం లేకపోయినా నిలబడ్డాయంటే ఆ స్ట్రక్చర్ ఉండడం వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అటువంటి స్ట్రక్చర్ని బిల్డ్ చేసుకోవడంలో ఎక్కడో ఫెయిల్ అయిందేమో అని ఒక చర్చ జనరల్గా ఉంది. మీరు ఏమన్నా నోటీస్ చేశారా? నేను నా అబ్జర్వేషన్కి నేనెవరిని కానీ, బట్ అటువంటిది ఉంటే అందరూ కలిపి ఒక స్ట్రక్చర్ క్యాడర్ ఏర్పడ. యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి గారు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. విపరీతమైన ఫ్యాన్ నేను చూశాను. మధ్యలో నాయకులతో సంబంధం లేదు, ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. సో ఆ ఫ్యాన్ ఫాలోయింగ్ని కరెక్ట్గా లైన్ అప్ చేయడం అంటే చేయగలిగిన పని. దానికి అనేక మంది కలిసి పనిచేయాలి. ఎందుకంటే నేను చూశాను జగన్మోహన్ రెడ్డి గారు అసలుకి కర్నూలు పెళ్ళికి వెళ్ళాం కదా, అసలు నాకే భయం వేస్తుంది. నేను దూరంగా ఉంటాను, నెట్టుకొస్తుంది వీళ్ళతో అవింద పడతారు అంతమంది జనాలు రాక. సో ది నీడ్ ఇట్. ఎందుకంటే ఏ పార్టీ అయినా సరే నిర్మాణం గట్టిగా ఉండాలి. ఈ వచ్చే కాలంలో ఇప్పుడు టైం కూడా ఉంది కదా, వచ్చే కాలంలో దాన్ని చేసుకుంటా అనుకుంటా ఉన్నాను. అపోజిషన్లో ఉన్నారు కాబట్టి చాలా టైం ఆలోచించుకోవడానికి, ఇచ్చేసుకోవడానికి అంత టైం. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మాకు సమయం కేటాయించినందుకు. ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ యువర్ న్యూ జర్నీ ఇన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఇది శైలజనాథ్ గారితో స్పెషల్ రియాలిటీ చెక్ నిమిషాలు మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి.